అరే కృష్ణ 10 ఏళ్ళ నుంచి ఊళ్ళో నేనే వెళ్తున్నా, నాకు తిరుగులేదు. ఇప్పుడు నువ్వు వచ్చి పోటీ చేసిన ఇజ్జత్ మొత్తం కొత్తగా ఊళ్ళో. నువ్వేందో మన ఊళ్ళో జనాలందరికీ తెలుసు, నీ కిస్మత్ మంచిగా ఉండి ఇన్నేళ్ళే వెళ్ళావు, అందుకే బచాయించిపోతున్నావు. అరే ఇప్పుడు నా దగ్గర దమ్ముంది, ఊరిని మొత్తం కొనేంత దమ్ముంది, నీ దగ్గర ఏముందిరా? జనాలు కొన్ని రోజులే మోసపోతారు, వాళ్ళు కొత్తదనం కోరుకుంటారు. వాళ్ళు కొత్తదనం కావాలనుకుంటే వాళ్ళందరూ నేను కొనాలనుకుంటున్నాను. జనాలు తొక్కుంటూ వచ్చిన లీడర్ కాదు, జనాల మనసులో గెలుస్తాడు. జనాల చేతులు ఏమున్నది చూసుకుందాం ఆనే. అయితే దేనికి తగ్గేది అంటావు? అంతే, దేనికి ఎందుకు తగ్గుడు? తగ్గ చూస్తా మరి, చూసుకో. అరే అవన్నీ మాట్లాడు, నీకు ఎన్ని పైసలు కావాలో అన్ని తీసుకో. నువ్వు ఇస్తే తీసుకున్నంత చెడ్డ క్యారెక్టర్ నాది ఏం కాదు, నీకు ఇద్దామని నా దగ్గర ఏం లేదు. అరే నా మాట కూడా నువ్వు అట్లనే పోటీ చేస్తాను, నీకు తెలుసా? నీ ప్రయత్నం నువ్వు చేసుకోపో. నీకు తెలుసా? నమస్తే కృష్ణ, బాగున్నా? చెప్పరా కృష్ణ, ఏం లేదు, ఎలక్షన్స్ వచ్చినాయి కదా, సర్పంచ్గా పోటీ చేద్దామని అనుకుంటున్నాను. నువ్వు సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్నావు? ఎందుకు అటువంటి డిసిషన్ తీసుకున్నావు? ఏమో మామయ్య అట్లా అంటున్నావు, నేను పోటీ చేయదా? అది కాదు కృష్ణ, ఈ రాజకీయాలు అనేటివి మురికి కోపంలో ఉంటాయి. ఎటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకున్నావు అని. సరేగానే పురుషోత్తం మంచోడు కదరా, వాడు అనుకున్నది చేయడానికి ఎంతకైనా తెగిస్తాడు. పోయిపోయి నువ్వు అట్లాంటి తోటికి దిగుతున్నావు. వాడు 10 సంవత్సరాల నుంచి పోటీలో ఉన్నాడు, సర్పంచ్ చేస్తున్నాడు. కొండకు దారం కట్టి లాగినట్టు ఉంటుందేమో అని అనిపిస్తుంది. మామయ్య వాడు ఇన్నేళ్ళ నుంచి ఏం చేసినా నడిచిపోయింది, కానీ ఇప్పుడు మాత్రం అది కుదరది. జనాలు విసిగిపోయారు మామయ్య, వాళ్ళకి ఇప్పుడు కొత్త నాయకుడు కావాలి. ప్రజలను ముందు నడిపిస్తా. రాజకీయం అంటే దోచుకోవడం కాదు, ప్రజలకు సేవ చేయడం. ఊరికి మంచి చేయాలనుకుంటున్నాం కాబట్టి మా సపోర్టు, ఊరి జనాల సపోర్టు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. అందరు సహకారం చేస్తాను. సరే మామయ్య. సంబరాలు చేసుకునేందుకు గెలవలేడరా, ప్రజా సేవ చేసేందుకు తెచ్చాడు. నీకేం తెలుసురా? సంబరాలు అంటున్నావు. ప్రజల సేవ చేస్తేనే సంబరమైనట్టు, గరీబులకు అందరికీ ఆదుకుంటేనే సంబరాలు చేసుకున్నట్టు. అంతే. సంబరాలు చేసుకునేంత టైం ఆడిది ఉన్న ఇక్కడ మా అమ్మేసింది ఎలక్షన్లకు ఖర్చు పెట్టింది. అంతేనా? అయ్యో అవును, అమ్మేసిండు, ఎలక్షన్లో పెట్టిండు. ఇప్పుడు మిగిలిన రోజులన్నీ ఉన్న పైసలన్నీ ఏం చేసుకున్నాడు? ఆయనకు గవర్నమెంట్ జీతం ఇచ్చింది చాలు, అంతే. అట్లేం ఆశపడాడు ఆయన. తెలుసా సర్పంచ్ అంటే ఏంటి? కృష్ణ గారు అయితే ప్రజల సేవ మనిషి. అయితే మన ఊరికి మంచి రోజులు వచ్చినట్టే మరి. అయితే ఓకే. అరే మామ, ఊరు ఎంత ప్రశాంతంగా ఉందిరా. నిన్న మొన్న ఎలక్షన్ గొడవలతో చెవులు తూట్లు పడిపోయినాయి. అరే నిన్న మొన్న చోరుడా కొరిగినారా భయ్, పని ఏం లేదు, కథం అయిపోతాడు. అది ఎప్పటికైనా చెడిపోయి మంచిగా గెలుస్తుందిరా. మన కృష్ణన్న చూడరా, పురుషోత్తానికి భయపడకుండా లో పోటీ చేసి గెలిచిండ్రా. ఆబే కొటేషన్ మంచిగా ఉంది, ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తా. ఒరే సన్యాసి, నీకు ఎప్పుడు అదే పనా? ప్రతిదీ అప్డేట్ చేస్తావా? ఉచ్చోసి కూడా పెట్టు. అయ్యా సన్యాసాన్ని ఊకే విలువకరా. అరే లయ్య బల్లే పేరు.
సెక్రటరీ గారు, గత 10 సంవత్సరాలుగా మన గ్రామానికి డబ్బు ఎంత శాంక్షన్ అయింది? అంత డబ్బా? అంత డబ్బు సరిగా ఉపయోగిస్తే మన గ్రామం ఎప్పుడో బాగుపడేదిగా. ఇంకా మరుగుదొడ్ల కోసం బయటకెళ్తూ రాడవారు. ఏం కృష్ణ, ఎట్లున్నావు? కొత్త పదవి, కొత్త బాధ్యతలు బాగున్నట్టున్నాయి. పెళ్లి చేసుకున్న తర్వాత సంసార బాధ్యతలు మీద పడుతున్నాయని చెప్పి పిల్లలు నిడిచిపెడతాం ఏంటి? ఎట్లా నెట్టుకు రావాలా? ఇదేంటంటే అట్లనా? కొత్త సంసారం, కొత్త మోజు. ఇప్పుడు అట్లనే ఉంటుంది. తర్వాత తెలుసు అసలు ఆట, అసలు మద. సంసారాన్ని సరిగా మోయలేని వాడు మొగోడు కాదు, ప్రజలకు న్యాయం చేయని వాడు నాయకుడు కాదు. ఏం రాబాయ్, ఏం సంగతి? అంత మంచిదేనా? ఇంకేం ఊర్లో సంగతి లేదురా? అరే ఇన్నాళ్ళు ఊరిని రాజులా వెళ్ళినాం రాబాయ్. ఆ కృష్ణాడు ఒక్కసారి వచ్చి గద్దలా ఎత్తుకపోయినరా. ఊర్లో ఇచ్చిపోతుంది రాబాయ్. అన్న నువ్వేం పికర్ చేయకన్నా, వాడి సంగతి మేము చూసుకుంటాం కదా. అన్న నువ్వు చూస్తుండన్నా, నీ ఇలాక నీకు అప్ప చెప్తాం. మీరు ఏం చేస్తారు నాకు తెలియదు రాబాయ్. మెంటల్ టెన్షన్ ఎక్కువైపోతుందిరా. అన్న నువ్వు టెన్షన్ పెట్టుకోకన్నా, మేము ఉన్నాం కదా నీకు. ఏం చేస్తారా తాగుడు తినడుగా? అన్న కృష్ణగాడు భలే వేస్తుండే. పింఛన్లు ఇప్పించుడు, బట్టలు వంచుడు, ఇల్లు కట్టించుడు భలే వేస్తుండాడు. ఏం రా నువ్వు పొగుడుతున్నావు రాబాయ్ నువ్వు? అరే ఏం చేస్తారు నాకు తెలియదు రాబాయ్. అని చంపినా సరే నా పదవి మాత్రం నాకు కావాలి.
ఆ రోజు అంటే మిస్ అయినావురా, ఈ రోజు ఏడిపోతావురా నా చేతిలోకి వెళ్ళి. అన్న వీళ్ళే ఇంతకు ముందు కృష్ణ మీద అటాక్ చేసింది వీళ్ళే. ఏంట్రా అటాకా ఫైటా? నువ్వెవరు రా బాయ్, ఏడు నుంచి వచ్చినావు? ఆర్మీ. ఆర్మీ అయితే ఆడ చూసుకోపో. కృష్ణ నన్ను తాకాలంటే ముందు నన్ను కొట్టాలి. నన్ను కొట్టే ధైర్యం ఎవరికైనా ఉంటే రండి రా చూసుకుందాం. చూడు పురుషోత్తం, కొట్టాలనుకున్నా కొట్టుకోవాలనుకున్నా నాకు పెద్ద కథ ఏమి కాదు. ఆ రంగంలో దిగినానుకో నేను, నువ్వు ఉండవు, నీ చరిత్ర ఉండదు. ఇప్పటి నుంచి అయినా అవన్నీ మానుకో. రావణుడు సీతను అపహరించినప్పుడు రాముడు మొదట సంధి కోసం ప్రయత్నించాడు. అంత మాత్రాన రాముడికి యుద్ధం చేసే శక్తి లేదనుకోవడం పొరపాటే. అలాగే కృష్ణ తన ప్రత్యర్థిపై నేరుగా దాడి చేయడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. కానీ గాంధీ మార్గంలో అహింసాత్మకంగా గొడవని సద్దుమణిగేలా చేశాడు. ఆవేశపరులు ఆలోచించకుండా అడుగేస్తారు, వివేకవంతులు ఆచితూచి అడుగేస్తారు. ఇక చివరి ఫలితం రామరావణ యుద్ధమే. మీ NPF యూనిట్.